ఫిరాయింపుల వ్యవహారంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తా అన్నారు. ఉప ఎన్నికలొస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, పారిపోయే పరిస్థితి అసలే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. ఢిల్లీలో ఆప్ ఓటమికి బీఆర్ఎస్ కారణమన్నారు కడియం శ్రీహరి. లిక్కర్ స్కామ్ తో సీఎం సహా 3 జైలుకు వెళ్లారన్నారు. ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితాలు మారేవన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ స్నేహం ద్వారా లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు, ఇంకో మంత్రి సత్యేంద్ర జైన్, 3 జైలుకి పోయింది. దాదాపు 1.5 ఇయర్ జైళ్ళలో ఉన్నారు. దాంతో వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తము గంగలో కలిసింది. బీఆర్ఎస్తోని స్నేహం వాళ్ళు అధికారాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చింది.